ఈరోజు దేవుని మాట మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద నుంచబడుటకే గాని కొంచెం క్రిందనను మంచం క్రిందనను నుంచబడుటకు తేయబడదు కదా. రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏది మరుగు చేయబడలేదు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు ఏమని చెప్తున్నాడు? 21, 22లో దీపము దీపస్తంభం మీద నుంచబడుటకే గాని, మనము చీకటిగా ఉన్నప్పుడు దీపాన్ని వెలిగిస్తాము. వెలుతురు కోసం మనకి నచ్చినది ఏదో ఒకటి వెలిగించడం జరుగుతుంది. కొవ్వొత్తని, దీపమని, టార్చ్ లైట్ అని ఏదో ఒకటి వెలిగించి ఏం చేస్తాము? స్తంభం మీద నుంచబడుటకే కానీ కొంచెం క్రిందనను మంచం క్రిందనను నుంచబడుటకు తేయబడదు కదా. దాన్ని కరెంట్ పోయినప్పుడు మనం చీకటిలో దాన్ని వెలిగించి ఎత్తైన స్థలం మీద ఉంచుతాము. అంతేగాని దాన్ని మంచం క్రింద కొంచెం క్రింద పెట్టడానికి ఇష్టపడము. ఎందుకంటే అట్లా పెడితే వెలుతురు రాదు, వెలుతురు వలన ప్రయోజనం ఉండదు. ఆ వెలుతురు మనకు ఎలా ఉంటుంది? కనిపించదు వెలుతురు. మరి పైన పెడితే అందరికీ వెలుతురుగా ఉంటుంది, ఆహ్లాదకరంగా, భయం లేకుండా ఉంటుంది. అదే రీతిగా రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే కానీ ఏది మరుగు చేయబడలేదు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, రహస్యం ఏదైనాను మనము ఇతరుల గురించి మాట్లాడుకునేది ఎవరు వినడం లేదు కదా, ఇద్దరమే మాట్లాడుకుంటున్నాం అనుకుంటాం. అది ఏదో ఒక రీతిగా అది బయటికి వచ్చేస్తుంది. ఏమని మాట్లాడుకుంటారు? వారి బలహీనతల బంధకాలను బట్టి వారు ఇబ్బంది పడుతూ ఉంటే వారికి అపవాది పట్టింది, వారు ప్రార్థన చేస్తున్నారు కానీ అది ప్రార్థన, అక్కడికి వెళ్ళడం ఎందుకు అని అపహాస్యం చేస్తూ, హేళన చేస్తూ, నవ్వుకుంటూ ఇద్దరు చర్చించుకుంటారు. ఈ విషయాలు ఎవరికి వినపడకుండా దూరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరి వినే దేవుడు, గొప్ప గొప్ప దేవుడు, ప్రేమించే దేవుడు, ఆయన బిడ్డల అయిన వారి గురించి ఏం మాట్లాడుతున్నా సరే వినే దేవుడుగా ఉన్నాడు. మరి అంత మాత్రమే ఆగిపోతుందా? మరి అది ఏదో ఒక రీతిగా వారి ఇరువురికి గొడవ, వారి ఇరువురికి మధ్య కుదరకపోవడం, వారి స్నేహం చెడిపోవడం వల్ల ఏం జరుగుతుంది? మరలా ఈ ఇద్దరు మనుషుల్లోనే ఈ ఇద్దరు ఒకరి గురించి చెప్పుకున్న విషయాలు చక్కగా నమ్మకంగా మాట్లాడుకున్న వారే ఒకరికి ఒకరు విరోధమైనప్పుడు ఆ మాటలు మరలా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి చేరుకుంటాయి. రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏది మరుగు చేయబడలేదు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, రహస్యమైనది ఏది తేటపరచబడకపోదంట. అది ఎప్పటికైనా సరే బయటికి రావాల్సిందే. ఎవరి దగ్గరికి ఆ సమాచారం వెళ్ళాలో వారి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఆ వ్యక్తుల మీద ఒక రకమైన ఏమవుతుందంటే, ఒక రకమైన అప్పటి వరకు ఉన్న స్నేహభావం, అప్పటి వరకు ఉన్న మంచితనం ఒక్కసారిగా ఏమవుతుంది? విరిగిపోతుంది. ఓహో, వారిలో శత్రువు ఈ రీతిగా ఉందా, ఇది నటించే శత్రువా అని అర్థమయ్యి మనం వారికి చాలా దూరంగా ఉంటాం. వారికి ఇంకా తెలియదు అనుకొని వారు ఇంకా నటిస్తూనే ఉంటారు. కానీ మనం ఇంకా నటించడానికి కానీ వారితో మాట్లాడడానికి కానీ ఇష్టపడము. వారు ఏమనుకుంటారు? పలకరించి నేను కాబట్టి భలే నటిస్తున్నాను, ఎక్కడ వేసేది తాళం అక్కడ వేయాలి అనుకుంటారు. అయితే అది వారి ఊహాగానము. కానీ వారి గురించి తెలిసేదంతా తెలిసిపోతుంది. మన గురించి ఏం మాట్లాడుకున్నారు ఏది అదంతా దేవుని బిడ్డలకు తెలియజేస్తాడు. దేవుని బిడ్డల గురించి ఏదైనా చర్చించుకున్నా, ఏదైనా మాట్లాడుకున్నా, అపహాస్యం చేసినా, వెలుచూపు చూసినా, నవ్వుకున్నా, ఏది చేసినా సరే అది మరలా ఖచ్చితంగా వచ్చేస్తుంది. 4 గోడల మధ్య జరిగిన సంభాషణ అయినా సరే అది బయటికి రావాల్సిందే.
ఎందుకంటే ఆయన బిడ్డలైన వారిని దేవుడు అంతగా ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. మరి దేవుడు చెప్తున్నాడు కదా, దీపాన్ని దీపస్తంభం మీద పెడతాము, అదే రీతిగా రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే కానీ ఏది మరుగు చేయబడలేదు. ఆయన ఆయన బిడ్డలైన వారి విషయంలో ఏది మరుగు చేయబడలేదంట. తేటపరచబడుటకే. 4 గోడల మధ్యలో జరిగింది అక్కడికి ఆగిపోరు. మరలా మనుషుల గురించి మరలా బయట చర్చిస్తూ ఉంటారు. ఏదో రీతిగా సమాచారం వినపడుతుంది. ఓహో, వారు ఇలాంటి వారా అని మనం చాలా దూరంగా ఉంటూ ఇంకా మనం దేవుళ్ళో ఉండాలి అని మనకు అదొక అనుభవం. ఎప్పుడైతే శత్రువుల గురించి సమాచారం తెలుస్తుందో మనం ఇంకా జాగ్రత్త పడి మనం ఏం చేయాలి, ప్రార్థన అనుభవంలో పోరాడాలి. ప్రార్థనలో పోరాడడమే మనకు విజయం. ఆయన ప్రతిదీ చూసుకునే దేవుడు. వారి క్రియలు చొప్పున మాటలు చొప్పున ఫలాన్ని ఇచ్చే దేవుడు. మనం మాత్రము వారి శత్రువులని తెలిసినప్పటికీ మనం ఏం చేయాలి, ఇంకా మనం వారిని పట్టించుకోకూడదు. మనుషుల్ని పట్టించుకుంటే మనము ఈ జీవితంలో అడుగులు ముందుకు వేయలేం. మనం దేవుని వైపు మాత్రమే చూడాలి. ఇంకా భారంగా ప్రార్థన చేయాలి. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. తిరిగి శత్రువుల ముందు ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తూ ఆయన బిడ్డలైన వారిని హెచ్చిస్తూ దీవిస్తూ ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు మన దేవాది దేవుడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమగల తండ్రి, కృపగలైన వాక్యంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి అయ్యా. ఈ దీవులతో నింపండి అయ్యా తండ్రి. నాయన తండ్రి, ఎండ వేడిని తప్పించండి ప్రభు. ప్రతి విషయంలోనూ నీ బిడ్డలైన వారికి మేలు ఆశీర్వాదాలు కలుగు చేసి వారిని ప్రభు నాయన నీ యొక్క మేళల వర్షం ప్రతి వాక్యం వింటున్న మాపై కుమ్మరించి ప్రభు నాయన బహుగా ఆశీర్వదించి నీ నామంలో తండ్రి సాక్షులుగా నిలబడే కృపను అనుగ్రహించండి. నీ నామం బట్టి ప్రార్థించే వారికి విజయం ప్రభు నాయన. నీ నామం నమ్ముకున్న వారిని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. నువ్వు చేస్తున్న సకల కార్యాలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.